ధ్రువ్ రాఠీ భారతీయ జనతా పార్టీని ముచ్చెమటలు పట్టిస్తున్న యువకుడు. ధ్రువ్ రాఠీ సంధిస్తున్న ప్రశ్నలు, ధ్రువ్ రాఠీ అడుగుతున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఏకరువు పెడుతుంటే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కూడా భయపడుతుందట. వార్తలు వస్తున్నాయి. అతను ఒక వీడియో పెడితే వితిన్ 24 అవర్స్లో 6-7 మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తున్నాయి. కారణం ఏమిటి? పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్ళ? భారతీయ జనతా పార్టీ నేడు అతన్ని ఒక బీజేపీకి వ్యతిరేకుడుగా, కాంగ్రెస్ పార్టీ అనుకూలుడుగా, కేజ్రీవాల్ సన్నిహితుడుగా చిత్రీకరిస్తుంది. తప్పది. నేను ఆయన దగ్గర 4 సంవత్సరాల నుంచి నేను ఫాలో అవుతున్నా. అతనికి మంచి జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది, సైన్స్ పట్ల ఆయనకు అవగాహన ఉన్నది. ఇప్పుడు రాజకీయాల పట్ల, దేశాలలో జరుగుతున్న సమస్యల పట్ల తన ప్రజలను మార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు అనుకోరు మీరు? ఆయన ఏదైతే ప్రశ్న సంధించిండో అది వాస్తవమే కదా. మీరు కాదని నిరూపించండి. ఆయన ఏ ప్రశ్న అయితే సంధించిండో అది వాస్తవమే కదా. మోడీ గారి ఆహార్యం గురించి, ఆయన వేష భాషల గురించి, ఆయన మాట్లాడుతున్న తీరు గురించి, ఆయన ఎక్కడ వెళ్ళినా అని ఎట్లా మాట్లాడుతున్నాడో దాని గురించి క్రిస్టల్ క్లియర్గా అద్దం పట్టినట్టు చెప్తున్నాడు. ఆయనని ఫాలో అవుతున్నారు. ఈవెన్ బీజేపీలో ఉన్న మంత్రులు కూడా చూస్తున్నట్టు ఆయన వీడియోల్ని. నేడు అతన్ని ఒక దుర్మార్గుడు చిత్రీకరిస్తుంది భారతీయ జనతా పార్టీ మీడియా. ఒక టీవీ యాంకర్కు రానంత వ్యూస్, ఒక పెద్ద ఛానల్కు రానంత వ్యూస్ ఈరోజు ధ్రువ్ రాఠీకి వస్తున్నాయంటే ఆయనకు 20 మిలియన్స్ దాటి సబ్స్క్రైబర్లు ఉన్నారు. ధ్రువ్ రాఠీ మీద ఆఖరికి వ్యక్తిగతమైన దాడులు కూడా చేస్తున్నారు. ధ్రువ్ రాఠీ అనే యువకుడు నేడు తెలంగాణలో చాలా మందికి అతను ప్రభావితం చేసిండు. తెలుగులో వీడియోలు వస్తున్నాయి, అతని 1000 లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. ఒకవేళ రేపు భారతీయ జనతా పార్టీ కానీ ఓట్లు తక్కువ వచ్చి వాళ్లకు సీట్లు తక్కువ వస్తే దీంట్లో ధ్రువ్ రాఠీ పాత్ర చాలా పెద్దది, అమోఘం. ఆయనను అభినందించాల్సిందే. ఎందుకంటే ఆయన భారతీయ జనతా పార్టీకి ఓటమికి కారణమవుతున్నాడు. ఆయన భారతీయ జనతా పార్టీని నిలువరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఒక యువకుడు, ఆయన ఆలోచనలు, ఆయన మేధాశక్తి, ఆయన విధానం వేరే ఉంది అతన్ని. కానీ అతన్ని ఒక పార్టీకి అండగట్టాలని భారతీయ జనతా పార్టీ మీడియా, సోషల్ మీడియా బాగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ధ్రువ్ రాఠీ అనే వ్యక్తి నేడు బీజేపీకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఈ విషయంలో ఆయనని అభినందించాల్సిందే. జై హింద్, జై తెలంగాణ.